హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నువ్వుల లడ్డు చిక్కీ ఏ విధంగా చేస్తారో నేర్చుకుందామండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఫైబర్ మరియు ఐరన్ అనేటువంటిది చాలా ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబరు మనకు హార్ట్కి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, అందులో 5 కప్పుల నువ్వుల్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 to 10 minutes వరకు వేయించుకోండి. దూరగా వేయించుకోండి, ఎక్కువ వేయించుకోవద్దండి. ఎక్కువ వేయించుకోవడం వల్ల మనకు నువ్వుల లడ్డు చేదుగా వస్తుంది. ఇప్పుడు వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే కడాయిలో 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ 5 కప్పుల నువ్వులకి 4 కప్పుల బెల్లాన్ని తీసుకున్నానండి. 1 కప్పు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. బెల్లం చిక్కబడుతూ ఉంది. చూడండి, బెల్లం యొక్క కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. పైన బబుల్స్ రావడం స్టార్ట్ అయినాయి. చూడండి బెల్లం అనేటువంటిది మనకు డార్క్ కలర్లో వచ్చేసింది. బబుల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇంకా మనకు పాకం రాలి ఇంకొక 2 minutes వేడి చేసుకోండి. 2 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. ఇంకా మనకు రాలేదు, ఇంకొక 2 minutes వేడి చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకు పాకం అనేటువంటిది వచ్చిందండి. ముద్ద పాకం రావాలి. పాకం అనేటువంటిది ముద్దకు చుట్టితే ఈ విధంగా ముద్దలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేస్తే మనకు టిక్ అనేటువంటి సౌండ్ రావాలండి. అప్పుడే మనకు లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న నువ్వులను వేసుకోండి. బాగా కలుపుకోండి. బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత దీన్ని ఈ మిశ్రమాన్ని ఒక 5 minutes చల్లారనిచ్చుకోండి. వెంటనే చేయి పెట్టకండి, చేయి కాలుతుంది. ఇప్పుడు ఒక చెక్క పైన నువ్వుల బెల్లం మిశ్రమాన్ని వేయండి. వేసి విధంగా స్ప్రెడ్ చేసి చపాతీ కర్రతోటి ఈ విధంగా ఒత్తుకోండి. మీకు ఎంత మందంలో కావాల్సి వస్తే అంత మందంలో ఒత్తుకోండి. తర్వాత ఒక చాకుతోని మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఇది చాలా చాలా హెల్తీ అండి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రుచిగా ఇస్తూ ఉండాలండి నువ్వుల లడ్డూలు లేదా చిక్కీలు. కొంచెం నువ్వు వేసుకునే విధంగా లడ్డు చుట్టుకోండి. మరి పెద్ద లడ్డూలు చుట్టుకోకండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పెద్ద లడ్డు తినలేరు, సగం తిని సగం వేస్ట్ చేస్తారు. కాబట్టి మీడియం సైజ్ లడ్డు ఒత్తుకోండి. మీకు ఒకవేళ మధ్యలో గట్టి పడితే ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 minutes వేడి చేసుకోండి. మనకు సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మళ్ళీ లడ్డు కట్టుకోండి. ఈ విధంగా అన్ని లడ్డూలను ఒత్తుకోండి. ఇప్పుడు మన చిక్కీలను సెపరేట్ చేసుకుందాం. ఇలా సెపరేట్ చేసుకోండి. మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఈ విధంగా రోజుకు చిక్కీ లేదా లడ్డూలను రోజుకొకటి ఇస్తూ ఉండండి. నువ్వుల లడ్డు లేదా పల్లీల లడ్డు లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏదో ఒక లడ్డు స్నాక్స్ బాక్స్లో పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బిస్కెట్లు, చాక్లెట్లకు బదులు ఈ విధంగా పెట్టండి. చాలా హెల్తీ. పిల్లలు చాలా బలంగా హెల్తీగా ఉంటారు. నువ్వులలో చాలా పోషకాలు ఉంటాయండి. వైటమిన్ E, B6,
ఫైబర్, ఐరన్ ఈ విధంగా చాలా పోషకాలు ఉంటాయండి. కాబట్టి మీ వంటకాల్లో నువ్వులను చేర్చుకోండి. డైలీ ఏదో ఒక రూపంలో నువ్వులు తీసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.